రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కార్ రేసులో తనకి అక్యూజ్డ్ వన్ గా కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ కార్ రేస్ కు సంబంధించిన మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు అయితే ఈ రోజు నమోదు చేయడం జరిగింది. అక్యూజ్డ్ వన్ గా అంటే A1 కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి A2 గా నెలకొన్నారు. అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి పైన కూడా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకొన్ని ప్రముఖులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్తున్నారు. అయితే A1 గా కేటీఆర్ ఉన్నారు, A2 గా ఐఏఎస్ అధికారి కూడా ఉండడంతో ఈ కేసు మరికొన్ని సంచలనమైన నిజాలకు బయటపెడుతుందని చెప్పి ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే ప్రైవేట్ కంపెనీకి ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడంతో కేటీఆర్ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ లైన్లో ఉన్నారు. సాగర్, చెప్పండి, ఈ కార్ రేసింగ్ కి 55 కోట్లు తెలియకుండా ప్రభుత్వం ఎటువంటి అనుమతి ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేయడం అనేది నిజమేనా? ఇస్లకి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కేటీఆర్ ని, మాజీ మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పైన ఏకంగా A1 గా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో ఇదే కేసులో A2 గా అప్పటి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పురపాలక శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి మీద కూడా A2 గా కేసు నమోదు చేసింది. మరికొంతమంది పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూస్తే ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ కేటీఆర్ పైన ఫార్ములా ఈ రేసు కేసు ఉచ్చు బిగిస్తుందని చెప్పి గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులే కావచ్చు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా ఉంది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా, ఇటు ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం అనుమతి లేకుండా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ఏ, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ఏ ఏకంగా 55 కోట్ల రూపాయలను విదేశీ కరెన్సీ, ఇటు ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగింది. ప్రభుత్వాన్ని అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి అక్రమంగా 55 కోట్ల రూపాయలను కట్టబెట్టారని చెప్పి కేసు నమోదు చేసింది ఏసీబీ. ఇది కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారితో పాటుగా కేటీఆర్ పైన కూడా కేసు నమోదు కావడం, మరో ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేసింది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం, గతంలో రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. కేటీఆర్ పైన అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా చర్యలు ఎప్పుడు ఉంటాయా అని చెప్పి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంటే అవినీతి జరుగుతున్నటువంటి కార్యకలాపాల్లో ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కేసులో ఆధారాలు కూడా ఇటు ఏసీబీ సేకరించింది. మనం చూసాం, గత కొన్ని రోజుల ముందే గవర్నర్ అనుమతి కూడా కోరారు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ముందుగా గవర్నర్ అనుమతి కోరుతారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అధికారికంగా గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు సంబంధించినటువంటి అనుమతి కూడా అడిగారు. అనుమతి అడిగిన అనంతరం గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన వెంటనే కూడా ఏసీబీ రంగంలోకి దిగింది. ప్రభుత్వ సిఎస్ కూడా దీనికి సంబంధించినటువంటి ఏసీబీకి లేఖ రాశారు. ఎందుకంటే క్లియర్ గా కేటీఆర్ కూడా గతంలో కూడా ఒప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి నేను ఫార్ములా ఈ రేస్ ని ఇక్కడ హైదరాబాద్ కి తీసుకొచ్చిన, అందులో భాగంగా ఇవన్నీ పేమెంట్లు కూడా చేశానని చెప్పి. కానీ ఇక్కడ ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘన జరిగింది, ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన. ఎందుకంటే 55 కోట్ల రూపాయలను ఎన్నికల కమిషన్ నిబంధనల ఉల్లంఘిస్తూనే పాటుగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. అటు ఆర్బీఐ ఉల్లంఘనలకు కూడా, ఈ 3 రకాలుగా ఉల్లంఘనకు పాల్పడుతూ 55 కోట్ల రూపాయలను అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి, అదైనా విదేశీ కంపెనీకి డాలర్లు అంటే విదేశీ ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ అయితే ఎఫ్ఐఆర్ ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీనిపైన రెగ్యులర్ ఎంక్వైరీని ఇప్పటికే ప్రారంభించారు. పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత ఒక్కొక్కరికి నోటీసులు ఇవ్వడం, ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించిన తర్వాతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళపైన తదుపరి చర్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాస్తవానికి చూస్తే చాలామంది అంటూ ఉంటారు, కేసు నమోదైన వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ ఏసీబీ ముఖ్యంగా 4 రకాల కేసులు డీల్ చేస్తుంటుంది. ఒకటి ట్రాప్ కేసు, ఎవరైనా ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే దాన్ని ట్రాప్ కేసు అంటారు. అట్లనే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండడం, దానిపైన కూడా డిఏ కేసు, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, దాని కింద కూడా కేసులు నమోదు చేస్తారు. ఇంకోటి ఆకస్మిక తనిఖీలు, సర్ప్రైజ్ విజిట్స్, సర్ప్రైజ్ రైడ్స్ చేస్తారు. ఆ సమయంలో అక్కడ జరిగే అవకతవకలకు సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత అక్కడ నమోదు చేస్తారు. ఇది 4వ రకం కేసు. ఇది ఏదైనా ఆ పొజిషన్ని దాన్ని ఉపయోగించుకొని
తద్వారా ప్రభుత్వానికి నష్టపరచడం, తనున్న పొజిషన్ని అబ్యూస్ చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేకూర్చడం, అలానే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహానికి పాల్పడటం, ఇటువంటి కేసులను కూడా ఏసీబీ చేస్తుంది. ఇది ప్రస్తుతం ఈ 4వ కేటగిరీలోకి వస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి లొసుగులు లేకుండా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాతనే దీనిపైన ముందుకు వెళ్ళాలని ఏసీబీ భావిస్తుంది. దీన్ని మొత్తాన్ని ఏసీబీలో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిఐయుకు అప్పగించింది. సిఐయు ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణతో కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్లో కేటీఆర్ను A1గా పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్పట్లో హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్నారు. ఆయనను ఏసీబీ A2గా పేర్కొంది. అట్లనే చీఫ్ ఇంజనీర్గా పనిచేసి ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఆయనను 3వ నిందితునిగా పేర్కొంది. ఇకపై దీనిపైన విచారణ ముమ్మరంగా జరగబోతుంది. విచారణ జరిగిన తర్వాత ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ నోటీసులు రైట్. అయితే ఈ కార్ రేసింగ్ కు సంబంధించిన కేసులో అయితే కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. A1 అక్యూజ్డ్ 1గా కేటీఆర్ తో పాటు అక్యూజ్డ్ 2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కాకుండా బిఎన్ఎల్ రెడ్డి జరగకుండా ముందుగానే డబ్బు చెల్లింపులు జరపడం, ఆ సమయంలో ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో హుటాహుటిన 55 కోట్లు వాళ్ళకి ఇవ్వడం, అది కూడా విదేశీ కంపెనీకి ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా అనేక అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. పోనీ ఆ సంస్థ తిరిగి ఇక్కడ ఆ ఎంఓయూకి కట్టుబడి ఉందా అంటే తనంతట తానే తప్పుకుంది. ఆ సంస్థ కూడా తాను ఎక్కడ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం నుంచి ఆ సంస్థ తప్పుకుంది. ఇలా అనేక రకాల అవకతవకలన్నీ కూడా జరిగాయి. దీని వెనకాల పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే దీనిపైన కేసు నమోదు చేయాలంటూ అటు ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే పూర్తి స్థాయి ఆధారాలు సేకరించడానికి ఏసీబీకి కేసు అప్పచెప్పింది. ఇప్పటిదాకా ప్రాథమిక విచారణ ఏసీబీ అధికారులు చేశారు. దానిలో కొంతవరకు ఆధారాలను సేకరించారు. ప్రైమా ఫేసి దొరికిన తర్వాతనే దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు, ఒక వ్యక్తి ప్రస్తుతం ఈ కేసులో నిందితునిగా ఏదైతే ఎఫ్ఐఆర్లో A1 నిందితునిగా పేర్కొన్నారో అతను ప్రస్తుతం శాసనసభ్యునిగా కొనసాగుతున్నందున అతని పైన చర్యలకు గవర్నర్ అనుమతి అవసరం కావడంతోనే గవర్నర్ అనుమతి కూడా కోరారు. గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత అనుమతి పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీ ఉన్నతాధికారులే పంపడం, ఉన్నతాధికారులు అందుకున్న వెంటనే పిఈ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు. ప్రిలిమినరీ ఎంక్వైరీలో సాక్ష్యాధారాలు ప్రైమా ఫేసి లభించిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అంటే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ కూడా దర్యాప్తు సంస్థకు లభ్యమయ్యాయని అర్థం. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో నిందితులుగా పేర్కొన్న 3కి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిపించి అక్కడ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాబట్టే మొత్తం సమాచారాన్ని క్రోడీకరించుకున్న తర్వాతే తదుపరి చర్యలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే కేటీఆర్ స్వయంగా గతంలోనే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా తానే ఆదేశాలు జారీ చేశాను, మున్సిపల్ శాఖ మంత్రిగా తనకు అధికారం ఉంటుందని చెప్పారు. కానీ రూల్ ఆఫ్ యాక్ట్కి విరుద్ధంగా అప్పట్లో ఈ బదిలీ జరిగిందనేది ప్రభుత్వం చేస్తున్న వాదన. ఖచ్చితంగా అటు కేబినెట్ ఆమోదం ఉండాలి. కానీ కేబినెట్లో చర్చించకుండానే ఒక విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు బదిలీ చేయడం అనేది అది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. చూడాలి, ఇవాళ రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తారా, లేకుంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయనకు నోటీసులు ఇస్తారా అని చూడాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గతంలో ప్రభుత్వం ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిందో, ఎందుకు హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఒక విదేశీ కంపెనీకి బదిలీ చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖకు ఆయన సమాధానం ఇచ్చారు. అందులో చాలా స్పష్టంగా అరవింద్ కుమార్ పేర్కొన్నారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతోనే
తాను ఆ డబ్బును బదిలీ చేశాను, ఆయన ఒత్తిడి తీసుకురావడంతోనే తాను బదిలీ చేశానంటూ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కేటీఆర్ తల మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాతనే ఏసీబీ కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏదైనప్పటికీ కూడా ఈ 2-3 రోజుల్లోనే ఏసీబీ అధికారులు దర్యాప్తును మరింత వేగంగా చేపట్టనున్నారు. ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రాథమిక సాక్ష్యాధారాలను కూడా సేకరించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇందులో నిందితులుగా పేర్కొన్న వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. మౌనిషా. రైట్ సాగర్, అయితే మనం చూస్తున్నట్లయితే మా ప్రతినిధి కూడా అందించారు 4 కేసుల పైన, నాన్ బెయిలబుల్ కేసుల పైన అయితే కేటీఆర్ పైన నమోదు చేయడం జరిగింది. అయితే కేటీఆర్ ముందుగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఎవరు అరెస్ట్ చేస్తారో చేసుకొని అని అయితే ఒక వీడియోని డెలివర్ చేయడం అయితే జరిగింది. వివరించారు. కొంతమంది కూడబలుకునే కుట్ర పన్నారు అనేది 120B కిందికి వస్తుంది. అట్లనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, PC యాక్ట్ అంటారు. అవినీతికి పాల్పడ్డ వాళ్ళపైన ఈ సెక్షన్ పెడతారు. అందులో 13(1), 13(2) 2 సెక్షన్ల దానిలో పెట్టారు. ఇంకోటి 409 నమ్మక ద్రోహానికి పాల్పడటం, తనున్న పొజిషన్ని అబ్యూజ్ చేస్తూ తనకున్న ఏదైతే మినిస్టర్గా ఉంటూ తన వ్యక్తిగతంగా ఆయన కొంతమందికి మేలు చేకూర్చడం కోసమో లేకుంటే అటు మోసపూరితంగా వ్యవహరించడం, అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారు. కాబట్టి 409 ఈ 4 సెక్షన్లను పెట్టారు. 4 సెక్షన్లు పెట్టి ఆయన పైన కేసు అయితే నమోదు చేశారు. వాళ్ళని ప్రస్తుతానికైతే 3 నిందితులుగా పేర్కొన్నారు. అటు విచారిస్తున్న క్రమంలో ఇంకా ఎవరెవరు ఈ కేసుతో సంబంధం ఉందో వాళ్ళని కూడా ఇందులో నిందితులుగా చేర్చే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి మాత్రం అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఈ నిధులు విడుదల చేయించినందుకు ముఖ్యునిగా అటు A1గా కేటీఆర్ను, అట్లానే HMDA బాధ్యతలు చూస్తున్న అప్పట్లో HMDA బాధ్యతలు చూస్తున్న అరవింద్ కుమార్ ఐఏఎస్ను A2గా చేర్చారు. అప్పుడు ఆయన HMDAలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన అటు BLN రెడ్డి ఆయన కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ సెక్రటేరియట్, ఆ చుట్టూతా కొత్త రోడ్లు నిర్మించడం కానీ ఇవన్నీ కూడా చేసి అక్కడే ఇదంతా కూడా నిర్మించారు. దానిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆయన పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి HMDA ఇంజనీర్ ఇన్ చీఫ్ BLN రెడ్డిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. భవిష్యత్తులో కేసు విచారణ జరుగుతున్న క్రమంలో మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా అటు తెలంగాణ పాలిటిక్స్లో సంచలనంగానే చెప్పాలి. మొదటి నుంచి కూడా కావాలనే ఒక కేటీఆర్ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి వస్తా, స్లిమ్ అయ్యి వస్తా అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కేసు పెట్టామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమర్థించుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఏసీబీ ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాతనే అటు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా అటు బీఆర్ఎస్కు ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఏసీబీ అధికారులు త్వరలోనే ఈ నిందితులందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని ఏసీబీ కార్యాలయంలో విచారించిన తర్వాత తదుపరి చర్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అరెస్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఈడీ మానిటర్ చేస్తుంది. అందులో కూడా 55 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి తరలించడంతో గ్రీన్కో కంపెనీ, మరొక కంపెనీ అక్కడ ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రధానంగా పాల్గొన్న కంపెనీలు ఈ ఉన్నాయి. వాటికి సంబంధించి అటు విదేశాలకు ఈ నిధులు వెళ్ళాయి. కాబట్టి ఖచ్చితంగా ఈడీ కూడా దీనిపైన దృష్టి పెడుతుంది. ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఏసీబీ అధికారులు ఇప్పుడు అటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి దానిలో అటు మనీ లాండరింగ్ పాత్ర పైన కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా ఒక ECIRను నమోదు చేసి ఈ కేసులో విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు అయితే అటు ఆ దర్యాప్తును ముమ్మరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మనిషా ఫోన్ రైట్. అయితే మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ పైన అక్యూజ్డ్ 1గా నమోదు చేశారు. అయితే దానికి అక్యూజ్డ్ 2గా మన ఐఏఎస్ ఆఫీసర్, ముందుగా HMDAలో వర్క్ చేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ని కూడా అక్యూజ్డ్ 2గా నమోదు చేశారు. అయితే ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డి, అయితే ముందుగా HMDA అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన BLN రెడ్డిని కూడా తను అక్యూజ్డ్ 3గా అయితే భావించినట్టు తెలుస్తోంది. అయితే ఇదివరకు మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ తన
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, ట్వీట్స్ చేయడం కానివ్వండి, రీల్స్ షేర్ చేయడం కానివ్వండి, చాలా ధీమాతోని నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారో చూద్దాం, అరెస్ట్ చేసినా కానీ బెయిల్తో బయటకు వస్తాను అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కేటీఆర్ పైన నమోదు చేసిన కేసులు అయితే నాన్ బెయిలబుల్ కేసెస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ ఇన్లో ఉన్నారు. సాగర్, చెప్పండి. అయితే ఇదివరకు మనం చూసినట్లయితే కేటీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కానివ్వండి, ట్విట్టర్ హ్యాండిల్లో కానివ్వండి, చాలా కాన్ఫిడెంట్గా తను ఏ తప్పు చేయనేలంటే అసలు నా పైన ఎవరు కేసు పెడతారో పెట్టనివ్వండి, బెయిల్తో బయటకు వస్తానని అయితే చెప్పారు చాలా కాన్ఫిడెంట్గా. మరి ఇప్పుడు వీళ్ళు కేసును నమోదు చేసిన ఆధ్వర్యం చూస్తుందంటే ఏసీబీ ఏ ఆధారం లేకుండా కేసును అయితే నమోదు చేయదు. ఇంత ప్రాపర్ ఆధారాలతో నాన్ బెయిలబుల్ కేసును అయితే దీనిపైన అక్యూజ్డ్ 1గా కేటీఆర్ నిలిచాడు కాబట్టి ఏసీబీ అయితే కేసుని నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసుల ద్వారా తనకి శిక్ష నుంచి బయటకు వచ్చే ఛాన్స్లు అయితే లేదు. దీని గురించి కేటీఆర్ కానీ, కేటీఆర్ టీం కానీ, లేదా కేటీఆర్ ఫ్యామిలీ సభ్యులు కానీ ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇట్లకి మనం చూసుకుంటే ప్రధానంగా ప్రభుత్వ నిధుల దుర్వినియోగం పాల్పడ్డారని చెప్పి ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ పైన 4 సెక్షన్ల కింద ప్రధానంగా 13/1A, 13(2) టీసీ యాక్ట్ 409 120B కింద ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు. ప్రధానంగా ఇక్కడ ప్రభుత్వ నిధుల దుర్వినియోగంతో పాటుగా ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీలకు నిధులు మళ్లించడం 55 కోట్ల రూపాయలను, అదే విధంగా ఇటు ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులను మళ్లించడం, ఈ 3 యాక్సెప్ట్ లో ఈ 3 రకాలుగా నిబంధనలకు ఉల్లంఘన జరిగిందని చెప్పి ఏసీబీ గుర్తించింది. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలను కూడా ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి అనుమతిని ప్రధానంగా ఈ కేసుకు ఫార్ములా ఈ రేస్ కాదు నిధుల మళ్లింపు, నిధుల గోల్మాలకు సంబంధించినటువంటి ఈ స్కామ్ వెనుక ఉన్నటువంటి ఎవరెవరు ఉన్నారన్నటువంటి కీలక విషయాలను, కీలక ఆధారాలను సేకరించిన అనంతరం ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గా తెలియంది. దానికి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను సేకరించిన అనంతరమే ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరిన అనంతరం ఏసీబీకి లేఖ రాయడం, ఇవన్నీ కీలక పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలోనే పూర్తిగా కేటీఆర్ కి ఫార్ములా ఈ రేసు ఉచ్చు బిగిసిందని చెప్పుకోవచ్చు. ఏసీబీ కేసు నమోదు చేయడంతో పూర్తిస్థాయి ఆధారాలు ఉన్న నేపథ్యంలో నాన్ బెయిలబుల్ సెక్షన్ లో వెంటనే నోటీసులు ఇచ్చి కేటీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కేటీఆర్ తో పాటుగా అప్పటి సెక్రటరీగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మనం చూసొచ్చు త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులోనే కేటీఆర్ ని ఏసీబీ అరెస్ట్ చేయబోతుంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా ఏసీబీ తీసుకున్నది. నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తుందా, నేరుగా అరెస్ట్ చేస్తుందా అనేది మాత్రం మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ కి అయితే ఉచ్చు బిగుస్తుంది. మరికొద్ది గంటల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి సంచలనంగా మారే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుని బీఆర్ఎస్ శ్రేణులతో పాటుగా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక కలవరం రేపిన కేసు అని చెప్పుకోవచ్చు ఫార్ములా ఈ రేస్ కేసు. ప్రధానంగా దీంట్లో ఇటు ప్రైవేట్ కంపెనీ సీఈఓగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా ఏసీబీ నమోదు చేసింది. మరి అసలు ఈ ఫార్ములా ఈ రేస్ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు, అక్రమ నిధుల మళ్లింపులో ఎవరెవరు ఉన్నారనే కూపీ కూడా ఏసీబీ లాగుతుంది. పూర్తిస్థాయి ఆధారాలు అయితే సేకరించింది. ఇప్పటికే A1 గా కేటీఆర్ ని చేర్చడం, ఇటు A2 గా అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారిని పెట్టడం అనేది కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరే కీలకంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమంగా నిధులు మళ్లించే విషయంలో వీళ్ళిద్దరే కీలకంగా వ్యవహరించారని చెప్పి ఏసీబీ గుర్తించింది. అందులో భాగంగానే వీళ్ళపైన పలు సెక్షన్ల కింద ప్రభుత్వ నిధులను అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా మళ్లించేదాన్ని ప్రధానంగా చూపిస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ నైతే ఏసీబీ అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. లక్కీ. రైట్, థ్యాంక్ యూ సాగర్. అయితే దీనిపైన మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. సురేష్ అడిగి తెలుసుకుందాం. చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. అంతా లీగల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే ఏసీబీ దర్యాప్తు ప్రారంభించబోతుంది. ముందుగా గవర్నర్ అనుమతి తీసుకునే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఎఫ్ఐఆర్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కార్ రేస్కి సంబంధించి ఫార్ములాకి విదేశీ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు కూడా లేకుండా డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, దీనివల్ల వీళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూరింది, ఇవే డబ్బులు ట్రాన్స్ఫర్
ట్రాన్స్ఫర్ చేశారా, ఇంకా ఇతర కంపెనీలకు ఇంకేమైనా హెచ్ఎండిఏ నిధులు మళ్లించారా అనే దానిపై కూడా ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇక కేటీఆర్ కి సంబంధించి చాలా కీలక పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాడు. కాబట్టి అనేక అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి అప్పటి ప్రతిపక్షం ఆరోపించింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబోతుంది. దీనికి సంబంధించి కేటీఆర్ కు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరిందని అభియోగాలు ఉన్నాయి కాబట్టి, ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఏసీబీ ఇప్పుడు నిగ్గు తేల్చే పనిలో ఉంది. ఎందుకంటే కేటీఆర్ ని విచారించి ఆ తర్వాత ఆయన కింద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ ని విచారిస్తే ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీరిద్దరి కనుసన్నల్లోనే ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, సొంతంగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకంటే ప్రభుత్వంలో మంత్రులు, కేబినెట్, ముఖ్యమంత్రి అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేవలం కేటీఆర్, హెచ్ఎండిఏ కమిషనర్, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, వీటన్నిటికి సంబంధించి లోతైన విచారణ ఇప్పుడు ఏసీబీ చేయబోతుంది. ఏసీబీ ఇప్పటికే ప్రత్యేక టీం ని సిద్ధం చేసింది. వారికి ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ కి సంబంధించి బ్రీఫ్ కూడా డీజీ విజయ్ కుమార్ చేసినట్టు తెలుస్తుంది. 2 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ చేశారు, సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎలా విచారణ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు, సమాధానాలు చెప్పాడు. కాబట్టి ఆయన ముందు ఆధారాలన్నీ ఉంచి విచారిస్తారు. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి, అప్పుడు కేబినెట్ లో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకే నిధులు మళ్లించామని చెప్పేసి ఇప్పటికే అరవింద్ కుమార్ చెప్పాడు. కాబట్టి దీనికి సంబంధించి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ తో పాటు కేటీఆర్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒకవేళ వీరి దుర్వినియోగానికి పాల్పడితే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఎప్పుడైనా వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు. పిలిచిన తర్వాత వారు విచారణకు సహకరించకుంటే ఖచ్చితంగా రిమాండ్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఎందుకంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన హెచ్ఎండిఏ డబ్బులన్నీ కూడా విదేశీ కంపెనీకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, దానివల్ల వారు ఏ విధంగా ప్రయోజనం పొందారు, వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇప్పటికే హెచ్ఎండిఏ నుంచి కూడా అనేక ఫైల్స్ ని ఏసీబీ అధికారులు తెప్పించుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాసింది కాబట్టి వాటితో పాటు కొన్ని ఎవిడెన్స్ ని కూడా ఏసీబీకి అందించింది. ఎందుకంటే ప్రైమరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాతే కేటీఆర్ పై ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఇప్పుడు విచారిస్తే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులో ఖచ్చితంగా కేటీఆర్, అరవింద్ కుమార్ తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారు. ఈ కేసులో ఇంకా మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, అయితే మనం చూస్తున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ లో ముందుగానే చాలా ధీమాగా కాన్ఫిడెంట్ గా కేటీఆర్ ఎవరు అరెస్ట్ చేస్తారో చేసుకోనివ్వండి, నేను ఏ తప్పు చేయలేదన్నట్టు ట్వీట్ కానివ్వండి, వీడియో కానివ్వండి జరిగినట్టు చూస్తున్నాము. కానీ ఇప్పుడు ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఏ ఆధారాలు లేకుండా ఒకరికైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయదు, కేసు నమోదు చేసుకుంది అంటే అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే కేసు నమోదు చేసుకుంది. అది చిన్నైనా పెద్దయినా ఎవరన్నా చట్టానికి ఒకటే అని ఏసీబీ కేసు నమోదు చేసుకుంది. అక్యూజ్డ్ 1 గా కేటీఆర్ నిలిచారు. అరవింద్ కుమార్ అంటే మునుపటి ముందుగా ఉన్న ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో తను అరవింద్ కుమార్ A2గా నెలకొన్నారు. అయితే దాని తర్వాత A3గా ఒక ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డి అయితే ఉన్నారు. అయితే వీళ్ళు ముగ్గురు HMDA అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి పనిచేసిన వారుగా వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలోనే ఇది జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రభుత్వం ఎటువంటి అనుమతి ఇవ్వకుండా దాదాపు 55 కోట్ల రూపాయలు ఇలా ఈ కార్ రేసింగ్ లో పెట్టడం ద్వారా తినపైన నాన్ బెయిలబుల్ కేసెస్ అయితే 4 కేసులు కేటాయించారు. ఒకటి 13(1)A, 13(2) కేసు కింద నమోదు చేశారు. PC అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 409 సెక్షన్ కింద నమోదైంది. ఇంకా 120B అంటే నాన్ బెయిలబుల్ కేసెస్, ఈ 4 ఏవైతే ఉన్నాయో నాన్ బెయిలబుల్ కేసెస్ కింద ఈ అక్యూజ్డ్ 3 నుంచి అక్యూజ్డ్ 1, 2, 3 అంటే అరవింద్ కుమార్ నుంచి కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీ CEO BLN రెడ్డి కానివ్వండి, వీళ్ళ ముగ్గురు పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు ఎటువంటి ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారో చూస్తూనే ఉండాలి.